పిల్లలే. హై పవర్ ఉల్లాసం, హై పవర్ ఉత్సాహం, హై పవర్ ఆరోగ్యం, హై పవర్ ఆనందం. గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు. బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా, మరింత బలంగా. గుంటూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు సహృద్భావ వాతావరణంలో జరుగుతూ ఉన్నాయి అని డీఈఓ సివి రేణుక తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామని స్పష్టం చేశారు. హిందూ కళాశాల ఎగ్జామ్ సెంటర్ లో డిస్ప్లే బోర్డు విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల దురుసుగా వ్యవహరించిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించినట్లు చెప్పారు. సోమవారం డీఈఓ మీడియాతో మాట్లాడారు. పరీక్షల ప్రారంభ సమయంలో ఈ చిన్నపాటి ఘటన జరగడం బాధాకరమని చెప్పారు. విద్యాశాఖ నుంచి విద్యార్థులకి అవసరమైన సమాచారం అందిస్తామని వివరించారు. హై స్కూల్లో కొంచెం తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు అక్కడ ప్రాపర్గా సైనేజ్ లేకపోవడం, డిస్ప్లే బోర్డ్స్ లేకపోవడం వల్ల కొంత అసహనానికి గురై అక్కడ కొంత చోటు చేసుకుంది. దాన్ని కొంత ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో పదే రావడం జరిగింది. కానీ యాక్చువల్గా ఆ పేపర్ విత్డ్రాయల్ కోసమని అక్కడ ఉన్న చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కేవలం అపాస్కి సంబంధించిన చీఫ్ సూపరింటెండెంట్ తప్ప మిగతా ముగ్గురు బయటికి వెళ్ళడం జరిగింది. 8:30 ఆ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అంటే వాళ్ళ పోలీస్ స్టేషన్ నుంచి, స్టోరేజ్ పాయింట్ నుంచి క్వశ్చన్ పేపర్ తీసుకురావడం కోసం అని అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే ఒకతను చీఫ్ సూపరింటెండెంట్గా అపాస్ ఎగ్జామ్స్కి వ్యవహరిస్తున్న ఒక గోవిందయ్య గారు అని ఆయన కొంచెం గట్టిగా మాట్లాడడం వల్ల ఇది చోటు చేసుకుంది. కానీ అక్కడ ఎంట్రన్స్ దగ్గర ప్రాపర్గా అపాస్, ఇది మనకి ఇక్కడ 150 మెంబర్స్ రెగ్యులర్ ఎస్ఎస్సి రాస్తున్నారు, 90 మెంబర్స్ అపాస్ కూడా రాస్తున్నారు. బట్ ఇవాళ మొదటి ఎగ్జామ్ రోజు అపాస్కి సంబంధించిన అలాట్మెంట్ కేవలం 2 స్టూడెంట్స్ మాత్రమే. సో అందుకని అతను అక్కడ ఉండిపోవడం జరిగింది. ఈ లోపల పేరెంట్స్ కొంచెం గట్టిగా మాట్లాడుతుంటే అతను వాళ్ళని హ్యాండిల్ చేయడం, స్మూత్గా హ్యాండిల్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడడం జరిగింది. కానీ పిల్లలకి ఎటువంటి అసౌకర్యం కలగలేదు. విదిన్ 15 మినిట్సే అందరూ కూడా వాళ్ళ రూమ్స్కి వెళ్ళిపోయారు. తర్వాత కూడా మేము దానికి ప్రాపర్గా సైనేజ్, డిస్ప్లే అంతా కూడా పెట్టించి పిల్లలకి అందరికీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నామండి. అతను కొంచెం పేరెంట్స్తో దురుసుగా మాట్లాడినాడు, అలా మాట్లాడకుండా ఉండాల్సింది. దానివల్ల అతన్ని కూడా డ్యూటీస్ నుంచి తప్పించేసి అతని మీద కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేస్తున్నాం. అది అంటే అటెండెన్స్ కూడా తీసుకుంటాము. రెగ్యులర్ పిల్లలందరూ కూడా ఫుల్ హాజరు శాతం ఆల్మోస్ట్ ఉందండి. అది మనకి వివరాలు మరొక సేపట్లో మీకు అందరికీ తెలియజేస్తాను, ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను. రెగ్యులర్ పిల్లల విద్యార్థి శాతం బాగుంది మనకి. కాకపోతే అపాస్లో కొంతమంది సబ్జెక్ట్స్ గతంలో వన్స్ ఫెయిల్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి డే వైజ్ అలాట్మెంట్ మారుతూ ఉంటుంది. సో అదన్నీ కూడా వివరాలన్నీ తీసుకొని మీకు ఇవాళ ప్రెస్ నోట్ ద్వారా తెలియజేస్తాను. అన్ని పిల్లలు సుహృద్భావ వాతావరణాలు రాసుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా వాళ్ళకి సెట్లో వాళ్ళ పేపర్ విత్డ్రాయల్ కోసం వస్తారు చీఫ్ సూపరింటెండెంట్స్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్. వాళ్ళందరికీ కూడా అన్ని విషయాల్లో కూడా మేము వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేస్తూ ఎటువంటి సౌకర్యం కలిగించకుండా అన్ని ఏర్పాట్లు కూడా పక్కాగా చేశాము. సో పిల్లలందరూ కూడా చక్కగా వాళ్ళ ఎగ్జామ్స్ రాసుకునే విధంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది.